పోలీసులపై దౌర్జన్యం, కత్తి బెదిరింపులతో కలకలం. శ్రీకాళహస్తితో విధి నిర్వహణలో ఉన్న హెడ్ కానిస్టేబుల్పై యువకులు దౌర్జన్యానికి పాల్పడినట్లు వచ్చిన ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. రోడ్డుపై జరిగిన ప్రమాద ఘటనలో క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించేందుకు చర్యలు తీసుకున్న పోలీసు అధికారులతో యువకులు వాగ్వివాదానికి దిగినట్లు సమాచారం. వివరాలకు వెళితే శ్రీకాళహస్తి రైల్వే స్టేషన్లో జరిగిన సెల్ ఫోన్ చోరీపై విచారణ కోసం హెడ్ కానిస్టేబుల్ రమణయ్య వెళ్తున్నారు. ఈ క్రమంలో మార్గ మధ్యలో రోడ్డు ప్రమాదం జరిగినట్లు గమనించారు. వెంటనే స్పందించిన రమణయ్య ప్రమాదంలో గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించేలా చర్యలు చేపట్టారు. అనంతరం ఘటనకు సంబంధించిన వాహనాల తాళాలతో పోలీస్ స్టేషన్కు రావాలని యువకులకు సూచించినట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయంపై యువకులు పోలీసులతో వాగ్వివాదానికి దిగినట్లు సమాచారం. మాటామాటా పెరగడంతో పరిస్థితి ఉధృతంగా మారినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే యువకులు హెడ్ కానిస్టేబుల్ రమణయ్యను కత్తితో పొడుస్తానంటూ బెదిరించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. విధుల్లో ఉన్న పోలీసు అధికారిపై ఇలా దౌర్జన్యానికి పాల్పడటం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని యువకులను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఘటనపై పూర్తి వివరాలను సేకరిస్తూ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అసలు వివాదానికి కారణమేంటి, కత్తి బెదిరింపులకు పాల్పడింది ఎవరు అనే అంశాలపై పోలీసు విచారణ కొనసాగిస్తున్నారు. విధి నిర్వహణలో ఉన్న పోలీసులపై దౌర్జన్యం, బెదిరింపులకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తులు వెలుగులోకి రావాల్సి ఉంది. Hey!